హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? సో మీకు ఇష్టమైన కంటెంట్ మీద చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఆ వీడియో ఏంటంటే చీటీ పాటలకు సంబంధించి. సో యూట్యూబ్లో చీటీ పాటల మీద మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు ఏ ఛానల్లో లేవు. సో సభ్యులు ఏం అడిగితే నేను ఆ యొక్క చీటీ పాట కంటెంట్ మీద వీడియో పెడుతూ ఉంటాను. సో బట్ ఏంటంటే చాలామంది నాకు సబ్స్క్రైబ్ చేయటం లేదు. సో తప్పకుండా ఎవరికైతే నేను యూస్ఫుల్ కంటెంట్ పెడతానో వీరి సపోర్ట్గా నాకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ఎట్ ద సేమ్ టైం ఈ వీడియోని ఇస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో చాలామంది సభ్యుల కోరిక ఏంటంటే, సో బ్రో మనం ఎన్నింటికి మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ చీటీ పాట స్టార్ట్ చేయాలి, కమిషన్ ఎంత వస్తుంది, అలాగే ఫ్రెండ్లీ చీటీ పాట, కమిట్మెంట్ చీటీ పాట డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలాగే 50K పెట్టండి, 1 lakh పెట్టండి, 5 lakh పెట్టండి, 10K 10 lakh పెట్టండి, ఇలా అన్ని కంటెంట్స్ మన ఛానల్లో ఉన్నవి. ఒకసారి మీ ప్లేలిస్ట్ అనేది చెక్ చేసుకోండి. సో ఈ వీడియోలో నేను 2 lakhsకి సంబంధించి ఫ్రెండ్లీ చీటీ పాట, కమిట్మెంట్ చీటీ పాట డిఫరెన్స్ ఏంటనేది మీకు క్లియర్గా వివరిస్తాను. అలాగే 1 lakh కానీ, 50,000 కానీ, 5 lakh కానీ మీరు కంటెంట్ మీద సో దీన్ని బేస్ చేసుకునే మీరు ప్లాన్ తయారు చేసుకోండి. చీటీలో సభ్యులు జాయిన్ అయినా సరే, లేకపోతే చీటీ పాట నిర్వహించినా సరే ఈ యొక్క కంటెంట్ అయితే మిస్ చేసుకోకండి. సో ఇక్కడ చూస్తే మీకు చీటీ అమౌంట్ వచ్చేసి 2 లక్షలు, మెంబర్స్ 16 మెంబర్స్, మంత్ వచ్చేసి 16 నెలలు. కొంతమంది 20 నెలలు పెట్టుకుంటారు, 25 నెలలు పెట్టుకుంటారు. బట్ ఇక్కడ ఫర్ మంత్ వచ్చేసి 12,500 రూపీస్ పే చేయాల్సి వస్తుందండి. సో ఈ ఫ్రెండ్లీ చీటీ పాటలో ఫస్ట్ నెల వచ్చేసి 50,000కి స్టార్ట్ అయింది అనుకుందాం. అంటే నా పాట అలా అనుకుంటూ వస్తారు కదా, 20,000, 30,000, 40,000, 50,000 దగ్గర ఆగిపోయింది. సో ఏదైతే 50,000 రూపాయలు ఉన్నాయో ఇవి 16 మందికి మొత్తానికి పంచితే ఒక్కొక్కరికి 2,500 రూపాయలు వస్తుంది. అంటే ఇది ఫోన్ మనం 12,500 మనం పే చేయాల్సింది. సో ఈ 2,500 మన కమిషన్ వచ్చింది కాబట్టి మిగిలిన 10,000 రూపీస్ మీరు ఫస్ట్ మంత్ కట్టాలి. మీకు అర్థమైంది కండి. చీటీ హెడ్ కూడా ఇందులో ఒక సభ్యుడు, ఆయనకు కూడా 2,500 కమిషన్ వస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఈ 50,000 రూపీస్ ఉన్నారో ఆయన కమిషన్ ఫోన్ మిగిలిన పంచాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, ఆయన కమిషన్ సుమారుగా 8,000 కానీ 10,000 కానీ ఉంటుంది. 8,000 అయితే మీకు 42,000 పంచుకుంటారు. అదే 10,000 అయితే 40,000 రూపాయలు ఈ 16 మందికి ఆయనకు కూడా మళ్ళీ కమిషన్ వస్తుంది. అలా మీరు 10,000 రూపాయలు అమౌంట్ పే చేస్తారు. ఇలా రెండో నెల, 3వ నెల, 4వ నెల సుమారుగా 5-6 మంత్ వరకు ఈ 10,000, 10,500, 11,000 ఇలా కట్టాల్సి వస్తుంది. సో మధ్యలో కొంచెం పెరిగి లాస్ట్కి వచ్చే లోపల 16వ నెల వచ్చే లోపట్లో మొత్తం మీరు 2 lakhs అక్కడ ఆ చీటీ ఉంటుంది. మీ కమిషన్ ఏం రాదు, మీరు 12,500 రూపాయలు కట్టాల్సిందే. సో ఈ కమిషన్ మొత్తం బేస్ చేసుకుంటే మీకు ఒక 20,000, 25,000, 30,000 రూపాయలు వస్తుంది. ఓకేనండి. అది ఫస్ట్ పాడిన, లాస్ట్ పాడిన ఇది ప్రొసీజర్. ఇక్కడ మీకు కమిట్మెంట్కి వచ్చేటప్పట్లో ఎవరైతే లాటరీ సిస్టమ్ ద్వారా కానీ ఎవరైతే నీడ్ ఉంటుందో వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మీరు హెడ్కి 10,000 రూపాయలు పోను 1,90,000 రూపాయలు నీ చేతికి వస్తాయి. సో ఇక్కడ నా పాట, నీ పాట అట్లా ఏమి ఉండదండి. సో ఇక్కడ ఎవరైతే లాటరీలో విన్ అయ్యారో, తర్వాత ఎవరైతే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉందో వాళ్ళు తీసుకొని 10,000 రూపాయలు హెడ్కి ఇచ్చేసి 1,90,000 రూపాయలు నువ్వు తీసుకుంటావు. నెక్స్ట్ మంత్ ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి. 1,00,000కైతే 1,000 రూపాయలు, 2,000కైతే 2,000 రూపాయలు, 2 లక్షలకైతే 2,000 రూపాయలు నువ్వు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. అదే ఇదే ప్రాసెస్ నెక్స్ట్ వ్యక్తి కూడా లిఫ్ట్ చేస్తే ఆయనకు కూడా 1,90,000తో పాటుగా ఇంకొక 2,000 రూపాయలు, ఇతను కట్టాడు కదా 1,92,000 రూపాయలు వస్తుంది. ఇంకొకరు 1,94,000 వస్తుంది. బట్ ఎవరైతే లిఫ్ట్ చేసారో వాళ్ళందరూ కూడా 2,000 అదనంగా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్ మంత్కి వచ్చే లాట్లో ఈ 1,90,000తో పాటుగా సుమారుగా 30,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. అంటే మీకు చీటీ హెడ్ కమిషన్ పోను అలా వచ్చింది మీకు. అంటే ఆయనకు కూడా సుమారు 16 నెలలు అంటే 1,60,000 రూపాయల కమిషన్ వచ్చింది. నీకు కూడా ఒక 30,000 ఎక్స్ట్రా వచ్చింది. మీకు అర్థమైందండి క్లియారిటీగా. సో ఈ ఫ్రెండ్లీ కానీ
కమిట్మెంట్ కానీ ఏ చీటీ పాట అన్నా సరే ఇదే ప్రాసెస్ అండి. ఇక్కడ ఏంటంటే కమిషన్ వస్తుంది, ఆ కమిషన్ను నువ్వు పంచుకొని మిగిలిన అమౌంట్ కడతా ఉంటావు. ఇక్కడ నువ్వు లిఫ్ట్ చేసిన వాళ్ళు ఆయన కమిషన్ పోను, మిగిలిన అమౌంట్ మన చేతికి ఇస్తూ ఉంటాం. అలా ఈ 2 ప్రాసెస్ కూడా మీకు చీటీలు నిర్వహించుకోండి. అది ఏ పాట అయినా సరే ఇది ప్రొసీజరు. అలాగే మీకు ఎంత చీటీ పాట కావాలన్నా సరే నాకు ఒక చిన్న కామెంట్ ఇవ్వండి, మీకోసం నేను ఆ వీడియో చేస్తాను. అలాగే నాకు సపోర్ట్గా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.